ఈచ్ డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 1,263, అదర్స్ 9,318, 1,35,224 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీస్కి వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్, ఇది కాకుండా కోర్టులో దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు. 1,760 కోట్లకి. రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,229 కేసులకు ఇచ్చారు, 17,080 కోట్లకి. ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,000. మొత్తం 24,988 రిట్లు ఫైల్ చేశారు 3,542 కోట్ల కోసం. అంటే ఆ లెక్క మళ్ళా పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్. లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి. వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని. వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు? ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. 1-2 తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం.